ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆమె మాటను బట్టి ఆమె ఏదో రోగంతో బాధపడుతూ ఉంటే ప్రభు దగ్గరికి రాలేదు. ఏదో ఒక విధమైన సమస్యల్లో ఉంటే ప్రభు దగ్గరికి ఆమె రాలేదు. ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడాడో ఆమె హృదయం మారిపోయింది. ఆమె పాపపు స్వభావం మారిపోయింది. ఆమె హృదయంలో ఉన్నటువంటి బరువు అంతా దిగిపోయింది. ఆమె మనసు నెమ్మదిగా మారిపోయింది. కానీ ప్రభువారు ఏం చెప్తాడంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభువారి దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసు ప్రభువారి యొక్క మాటలు ఎవరైతే మనస్ఫూర్తిగా వింటారో వారి భారాలను దేవుడు తొలగిస్తాడు. వారి వ్యాధి బాధలను దేవుడు తొలగిస్తాడు. వారి కన్నీటిని దేవుడు నాట్యముగా సంతోషముగా మార్చగలుగుతాడు. ఎందుకంటే తలంపు నీ హృదయంలో పుట్టక మునిపే, అది పెదవుల నుంచి బయటికి రాక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. యెహోవా ఆంతర్యమును పరిశీలన చేసేవాడు. ఆ సమరయ స్త్రీ పాపములో జీవిస్తూ ఉంది. ఒక శాపగ్రస్తమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆమెను వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్ళాడు. ప్రభువారు ఏమన్నాడంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. బావి దగ్గరకు వస్తే ఆమె పాపాత్మురాలని, ఆమె దౌర్భాగ్యంలో జీవిస్తూ ఉందని ఆమెను అసహించుకోలేదు. కానీ అలాంటి వ్యక్తిని కూడా ఆదరించగలిగిన మనసు మన యేసయ్యకు ఉంది. మనల్ని పాపులని పారదోలలేదు, నీచులని నిందించలేదు. కానీ నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపుల్ని శిక్షించడానికి కాదు, పాపుల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి సమరయ స్త్రీని యేసు ప్రభువారు వెతకి రక్షించాడు. అమ్మా, ఈ లోకపరమైనటువంటి సుఖాలు, సంతోషాలు, ధనాలు, బంగారాలు, వెండి, ఈ లోకముందు ఏది కూడా పరిపూర్ణమైనటువంటి శాంతి, సంతోషం, సమాధానాలు ఇవ్వలేదు. నేనిచ్చే సంతోషము నీకు కావాలి అంటే, నేనిచ్చే జీవజలము నీకు కావాలి అంటే నీ భర్తను తీసుకురా అంటే ఆమె ఏం చెప్పిద్దో వినాలని దేవుడు అడుగు, ఆమె ఏం మాట్లాడిద్దో వినాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆమె ప్రభువుకి నిజం చెప్పింది. ప్రభువుకి నిజం చెప్పింది, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా. ఐదుగురితో కాపురం చేసినా కానీ ఆమెకు మనశ్శాంతి లేదు, ఆమెకు నెమ్మది లేదు, ఆమె ప్రశాంతత అనేది పూర్తిగా కోల్పోయింది. ఎవరి వలన ఆదరణ లేకుండా పోయింది. అమంటుంది, నాకు భర్తే లేడయ్యా. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీకు భర్త కాడు, నువ్వు నిజమే చెప్పావని చెప్పాడు. హల్లెలూయా. ఒకానొక రోజున యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని. ప్రభా, నా పేరు యాకోబు అన్నాడు. అన్నను మోసగించాడు, మామను మోసగించాడు, తండ్రిని కూడా మోసగించాడు. కానీ దేవుని సన్నిధిలో నిజం చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో నిజం చెబుతున్నాడు, నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని, నా బ్రతుకే మోసమని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. తన పాపముల నిమిత్తమై పరిహారము నొందినవాడు, తన దోషముల నిమిత్తమై పరిహారము నొందినవాడు ధన్యుడు. పాపాలు అందరూ చేస్తారు, కొందరైతే పాపాలు ఒప్పుకుంటారు కానీ వాటిని విడిచిపెట్టరు. లోకములో అనేక విధమైన కట్ల చేత, పాపపు బంధకాల చేత మనము బంధించబడిన వాటి నుండి మీరు విడుదల పొందలేరనే ఒక హోప్లెస్ నమ్మకం లేకపోయినా దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు ఏ విషయంలో అయితే ఓడిపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు బలహీనపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు జయాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు.
ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ప్రభు అన్నాడు, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన లోకమును జయించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము ద్వారానే లోకాన్ని మనం జయిస్తాం. ఆమె 5 భర్తలతో జీవిస్తూ ఉన్నా ఏ విధమైనటువంటి శాంతి సమాధానాలు లేకోకుండా మనశ్శాంతిని కోల్పోయి నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు ప్రభు ఆమెను దర్శించాడు. ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె హృదయాన్ని దేవుడు పరీక్షించాడు. ప్రభు ఆమెను హెచ్చరిక చేసినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకుంది. తన పాపాన్ని ఒప్పుకుంది కానీ కప్పుకోలేదు. పాపాన్ని ఒప్పుకొని ఏం చేసింది? ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఆయన క్రీస్తు కాడా? నా పాపములు, నేను చేసిన నేరములు, నా అతిక్రమ క్రియలు అన్నీ కూడా వివరించి చెప్పాడు. మీ పాపాలు మీ దోషాలు చెప్పక మునిపే, మీ యొక్క అతిక్రమ క్రియలు ప్రభు నోటమ్మట రాక మునిపే మీరు వచ్చి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని అనేకులకు యేసయ్య గురించి చెప్పడం ద్వారా ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. అనేకులు రక్షించబడటానికి, అనేకులు మారు మనసు పొందటానికి సమరయ స్త్రీ కారణమైంది. జీవితంలో ఎప్పుడు చూడని ఆనందం, ఎక్కడ దొరకని సంతోషం, యేసయ్య సన్నిధిలో ఆమెకు సంతోషం, సమాధానం, నెమ్మది దొరికింది. అలాగే మనం ఏ విషయంలో కృంగిపోతున్నా, బలహీనపడుతున్నా ఖచ్చితంగా ఆదరణ అనేది ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనకు దొరుకుతుంది. అది వ్యాధి అయినా, బాధ అయినా, బలహీనత అయినా, పాపమైన, శాపమైన, అప్పైనా, మరి ఏదైనా సరే దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కనికరం చూపెడతాడు. అయితే దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవాలి. మన పాపాలు మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తప్పిపోయిన కుమారుడి గురించి కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ కుమారుడిని అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని గాను, నేను దేవునికి నీకును వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, అనేక పాపాలు చేశాను, నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను. నీ కుమారుడిగా కాక నీ పనివాళ్ళు ఒకటిగా నన్ను పెట్టుకోమని పశ్చాత్తాపడుతూ తండ్రిని అడిగితే, తండ్రి పనివాడిగా చేర్చుకోలేదు కానీ కుమారుడిగానే చేర్చుకున్నాడు. నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరాలు పెట్టండి అన్నాడు. ఎందుకంటే చచ్చిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. క్రొవ్విన పశువులు వధించి గొప్ప విందు చేయండి, ఈరోజు మనం సంతోషపడాలి అని తండ్రి చక్కని ఫిస్ట్, గొప్ప మంచి విందు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇచ్చాడు. అలాగే 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకం సంతోషించిద్దట. పాపి తన పాపంలో ఉండి చనిపోవట, దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణించుట నాకేమైనా సంతోషమా? వారు తమ మనసును మార్చుకొని తమ పాపాన్ని విడిచిపెట్టి నా వైపు తిరిగినప్పుడు వారిని బట్టి నేను ఆనందిస్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఈ సమరయ స్త్రీని ప్రభు దర్శించకపోతే ఆమె ఇంకనూ పాపంలోనే ఉండేది, ఆమె ఇంకా మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తూనే ఉండేది, ఇంకా సంతోషం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిపూర్ణమైన సంతోషం ఆమెకు దొరికేది కాదు. ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడాడో అప్పుడు పరిపూర్ణమైనటువంటి సంతోషం ఆమె కలిగింది. ప్రియులారా, పరిపూర్ణమైనటువంటి నెమ్మది ఆమె కలిగింది. ప్రభుతో మాట్లాడింది. మొదట నువ్వు యూదుడివి అంది, రెండోది నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా, మూడవదిగా నువ్వు ప్రవక్తివి అంది, నాలుగవదిగా మెస్సియా అని తెలుసుకుంది, ఐదవదిగా ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి ఊరి జనాన్ని అందరిని కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక బలమైన సాధనముగా, ఒక బలమైనటువంటి యఫన్గా దేవుడు ఆమెను ఎన్నుకుంటూ వచ్చాడు. అంతకుముందు ఆమెకి పరువు కూడా లేదు, ఆమె ఒక పాపాత్మురాలు.
అయితే పాపిని పరిశుద్ధపరిచి ఆయన సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది పాపాత్ములు, దొంగలు, హంతకులు, నేరస్తులు వారి పాపాలు విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని, సొంత రక్షకుడని అంగీకరించి ప్రభువుకు సాక్షులుగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని రాకడకు, యుగ సమాప్తికి అనేక సూచనలు మనం చూస్తున్నాం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇలాగ జరుగుతున్నాయి అని ప్రభు చెప్పాడు. నిజంగా చెప్పాలంటే మనం కడవరి దినాల్లోనే ఉన్నాం. ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ ప్రభువుకు చేరువై, లోకానికి దూరమై, ప్రభు నీకు అవకాశం ఇచ్చిన కొలది దేవుని పని మనం చేస్తూ ఉండాలి. అనేకులను ప్రభు కొరకు మనం సంపాదిస్తూ ఉండాలి. సమరయ స్త్రీ ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ఏమాత్రం ఆలస్యం చేయలేదు, తడువు చేయలేదు, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళి పిహెచ్డి చేయలేదు. కానీ ఆమె వెంటనే ప్రభువుని గురించి ఆ ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం వలె కదులుచున్నారు అని దేవుని వాక్యం ఉందన్నమాట. మరి నేను స్త్రీని కదా, నేను చెప్తే ఎవరు మారుతారు, నా మాట ఎవరు వింటారు అని అనుకోలేదు. కానీ ప్రభువు మీద భారం వేసేసి అనేకులకు ప్రభు గురించి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థ ద్వారా అనేకులు మారు మనసు పొందటానికి సమరయ స్త్రీలు కూడా ఒక కారణమయ్యింది. హల్లెలూయా. వారందరూ వచ్చి ఇంకా యేసు ప్రభు మాటలు విన్న తర్వాత వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, ఆమెను బట్టి అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ స్త్రీని చూసి అందరూ ఏమంటున్నారంటే, ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఇక నువ్వు చెప్పిన మాట కాదు, ఈయన నిజమైన లోకరక్షకుడు అని నమ్ముచున్నామన్నప్పుడు ఇదేంది, వీళ్ళందరినీ నేను కదా దేవుని సన్నిధికి నడిపించింది, నా ద్వారా కదా వీళ్ళు స్వార్థం ఏంది, నేను కదా వీళ్ళకి ప్రార్థన చేసింది, నేను ప్రార్థన చేస్తేనే కదా వీళ్ళకి అద్భుతాలు జరిగిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం ఎంతవరకు అంటే మనం ప్రభు దగ్గరికి నడిపించటమే మనం ఒక పాత్ర. మనకు ఘనత అవసరం లేదు, గొప్పలు అవసరం లేదు. ఆమె ఉద్దేశం ఏంటంటే, నాకులాగా అనేకులు పాపంలో జీవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు, వారు కూడా పరిశుద్ధపరచబడాలి, వారు కూడా నరకము నుండి తప్పించబడి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలన్నది ఆమె ఉద్దేశం. నన్ను ఏదో గొప్పగా చెప్పుకోవాలని ఆమె ఉద్దేశం కాదు. అయితే అక్కడున్న ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఈయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము అని సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఉద్దేశం కూడా అదే, అందరూ ప్రభువుని తెలుసుకోవాలని. అందుకని పౌలు గారు ఒక చోట అంటాడు, కొందరు అసూయ బుద్ధితో, కొందరు కలహ బుద్ధితో, కక్ష చేత, మిష చేత సువార్తను ప్రకటించుచున్నారు. మనమైతే దేవుని ప్రేమతో సువార్తను ప్రకటించుచున్నాము. ఏ విధము చేత నేను క్రీస్తు బడుతున్నాడు కాబట్టి నేను ఆ విషయంలో సంతోషిస్తున్నాను. కొంతమంది కక్షగా, అసూయగా, ద్వేషాలతో సువార్త ప్రకటిస్తున్నారంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశం దాన్నా ప్రకటించని, కానీ క్రీస్తు మాత్రం ప్రకటించబడుతున్నాడు కాబట్టి ఆ విషయంలో నాకు సంతోషం, ఆ విషయంలో నాకు ఆనందం. ఇప్పుడు ఆమె కూడా అదే అనుకుంటుంది, అసలు నన్ను బట్టి కాదు, నాదేముంది, నేను ఎందుకు పనికిరాందని, నా ప్రభువుని అంగీకరించడమే నాకు ముఖ్యమైన ఉద్దేశం అనుకుంది, సంతోషించింది అనమాట. కాబట్టి సమరయ స్త్రీ యేసు ప్రభు వారి కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడ్డది. నీవు నేను కూడా ప్రభుకు సాక్షిగా నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక.